నుంచి తప్పించుకోలేరు. శివ శివ చెప్పేది విను. దగ్గర దాచిపెట్టావు. చెప్పరా శివ శివ వద్దు. శివ శివ నేను చెప్పేది విను. శివ అయ్యో ఇదంతా క్లీన్ చేసి ఉంచాలండి. చూడండి భూత్ బంగ్లాలా ఎంత బూజుందో. అయ్యో అయ్యో ముందు ప్రాణం అవుతాను చూడండి. లేదు మేడం. మై గాడ్ శివ నేను ఇదంతా స్టూడెంట్స్ మంచి కోసమే చేస్తున్నాను. చెప్పేది విను శివ. అదెవరు? అతను శ్రీధర్ మాస్టర్ టీచర్. ఈయనెవరండి? ఇతను రంగనాథ్ అరవింద్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్. మీరు ఇక్కడ చేస్తున్నారండి? ఏం మాట్లాడు? అయ్యో అదెవరు? నిన్ను ఇరికించాలని హత్య చేయలేదురా. ఇది స్కూల్ అయినా ఇక్కడ చదువు నేర్పిస్తున్నారా, చంపుకోవడం నేర్పిస్తున్నారా? దీని గురించి మీకు ఎవరికీ తెలియదా? మేడం నాకెలా తెలుస్తుంది మేడం? నేను మీతో పాటే ఉన్నాగా. అక్కడెవరో ఉన్నారు చూడండి, పట్టుకోండి. వీడి మీద ఇందాకే డౌట్ పడ్డాను. వాడు పక్కనున్న స్లమ్ లో కూర్చున్నాడు. పట్టుకోలేవండి. ఏమండి అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు చాలా భయంగా ఉంది సార్. అంబులెన్స్ పిలిపించండి. నో 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 ఫస్ట్ కాల్ ద పోలీస్. శివ నేను ఇంత చెప్పినా మీరు నమ్మట్లేదు కదా. మీ ఇద్దరిని కూడా చంపేస్తాను రా. చచ్చినా మీరు తప్పించుకోలేరు సార్. మిస్టర్ సుదర్శన్ అయిపోయింది, అంతా అయిపోయింది మేడం. మీరు టీచర్ అయ్యుండి ఒక స్టూడెంట్ ఎలా చంపగలిగారు సార్? యూత్ స్టార్ సురేష్ బాబుకి మీకు మధ్య ఏదో పర్సనల్ ప్రాబ్లం అంట కదా, అందుకే మీరు వాళ్ళ అబ్బాయిని చంపారని అందరూ అంటున్నారు. స్కూల్లో ఒక అమ్మాయితో మీరు తప్పుగా ప్రవర్తించారని అడిగినందుకే ఆ అబ్బాయిని మీరు చంపారని అందరూ అనుకుంటున్నారు. నిజమేనా సార్? డామ్ ఇట్. ఒక ప్రాణం పోయిన తర్వాతే మీరు సమస్య వైపు దృష్టి పెడుతున్నారు. అది చచ్చిన వాడు ఒక విఐపై ఉండాలి. బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక కూలోడు చచ్చిపోతే అది మీకు బిగ్ న్యూస్. కానీ అదే బిల్డింగ్ కట్టేటప్పుడు కూలిపోయి ఓ 60 మంది గుంపుగా చనిపోతే అది మీకు సెన్సేషన్, ఇంపార్టెంట్ న్యూస్. ఒక ప్రాణానికి అసలు విలువే లేకుండా పోయింది కదా. ఇదే స్కూల్లో 2 ఏళ్లకు ముందు ఒక బిడ్డ స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయింది. అది మీ ఎవరికి గుర్తుండదు. ఆ రోజు జరిగిన ఆ సంఘటన 8వ పక్క చదివే ఒక పెట్టి న్యూస్గా కాకుండా ముఖ్యమైన న్యూస్ అని మీరు అనుకునుంటే నేను ఇప్పుడు మీ ముందుల నేరస్తుల్లా నిలబడేవాడిని కాను. నా కూతురు దివ్య బతుకు మీద తీపి, భవిష్యత్ మీద ఆశ కల్పించింది. చిన్న చిన్న సంతోషాలతో సమయం సరదాగా సాగిపోయేది. ఒక్కసారిగా మా సంతోషం శూన్యమైపోయింది. తను ఏం తప్పు చేసింది సార్? చెప్పండి సార్. పాపే నా ప్రాణం, ప్రేమే నా ప్రపంచం అనుకున్నాను. నా ప్రాణం, నా ప్రపంచం అన్నీ నాకు దూరమైపోయాయి. అన్నిటినీ కోల్పోయిన నాకు ఇక కోల్పోవడానికి ఏమీ లేదు. నా ఒంటరితనం నాలో ఉన్న పగని రెచ్చగొట్టింది. నా పరిస్థితి ఇక ఏ తండ్రికి రాకూడదనుకున్నాను. నా కూతురు కోసం నెత్తి మీద పగ తీర్చుకోవాలనుకుంటే వాడే చేశాడని తెలిసిన రోజే వాడిని చంపేస్తుండేవాడిని. చేసేది తప్పని తెలియని వయసు, చిన్నపిల్లాడు. అందుకే వాడు నా కళ్ళ ముందే ఉన్నా కూడా వాడిని ఏం చేయకుండా వదిలేశాను. కానీ డబ్బు, అధికారం ఉంటే ఎంత పెద్ద తప్పు చేసినా శిక్ష పడదు అనే ధైర్యంతో నా కూతురి చావుని కారణంగా పెట్టుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. ఐ హ్యాడ్ నో ద చాయిస్. నితిన్ మీద పగ తీర్చుకోవడం కంటే వాడు చేసే తప్పులన్నింటినీ సపోర్ట్ చేసే ఈ మేనేజ్మెంట్ గురించి బయట అందరికీ తెలియజేయాలనుకున్నాను. అన్ని విషయాల్ని కప్పిపుచ్చే మేనేజ్మెంట్ దీన్ని దాచేస్తుందని నాకు తెలుసు. అందుకే ఐఎస్ఓ ఇన్స్పెక్షన్ జరిగే రోజు నేను ఈ పని చేశాను. నేను చేసిన ఈ పని వల్ల సమాజంలో ఎటువంటి పెద్ద మార్పు రాదని నాకు బాగా తెలుసు. బికాస్ వీఆర్ స్టిల్ అ పార్ట్ ఆఫ్ ద సేమ్ కరప్టెడ్ సిస్టమ్ అండ్ సొసైటీ. మరి అయితే మీ ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం నాకు కాదు, మనకి.
ఇదే స్కూల్లో పోయిన సంవత్సరం ఒక అబ్బాయికి టీసీ ఇచ్చి పంపించేశారే. వాడి చావుకి ఈ స్కూలే కారణమని రాసుంచి ఆత్మహత్య చేసుకున్నాడు. వాడికి వయసు 14. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ స్కూల్ యొక్క అజాగ్రత్త వల్ల రన్నింగ్ బస్సు నుంచి ఒక పాప కింద పడి చనిపోయింది. ఆ పాపకి వయసు 8 ఏళ్ళు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. చచ్చే వయసా సార్ అది? స్కూల్ క్యాంపస్ అని ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారే. ఇందులో 3 గ్రౌండ్ల స్థలం, పోరంబోకు స్థలం. ఇక్కడ జరిగే తప్పుల్ని కనీసం ఎవరైనా ఒక్కరు నిలదీసుంటే ఆ తప్పుని ఆ క్షణమే అడ్డుకుని ఉండొచ్చు. అంటే ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అన్ని మూసేసి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ పంపించాలా? నా ఉద్దేశం అది కాదు. చదువు అనేది వ్యాపారం కాదు, అదొక సేవ. అది అందరి అందుబాటులో ఉండాలి. పాపం అండి పేరెంట్స్. ఫీజు ఎక్కువగా తీసుకునే స్కూల్స్లో వాళ్ళ పిల్లలు చదివితే వాళ్ళు సొసైటీలో ఆటోమేటిక్గా పెద్ద స్టేటస్లోకి వెళ్ళిపోతారని చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. అందువల్ల స్కూల్ యాజమాన్యం ఏం చేస్తోంది? ఎక్కువ ఫీజు గుంజడానికి ఏమేమి చెయ్యాలో ఈ రోజుకి అన్నిటినీ చేస్తూనే ఉంది. బిల్డింగ్ కట్టడంలో పోటీ, పబ్లిసిటీలో పోటీ, బస్సుల సంఖ్యలో పోటీ, ఫీజు కలెక్షన్ చేయడంలో పోటీ, ఐఎస్ఎస్ సర్టిఫికేట్ సంపాదించడంలో పోటీ, ఆ దేశంతో కనెక్షన్ ఉంది, ఈ కార్పొరేట్ కంపెనీతో టైఅప్ ఉందని చెప్పుకోవడంలో పోటీ, పోటీ 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 అన్నిట్లోనూ పోటీ. ఆఖరికి ఒక టీచర్ని ఉద్యోగంలో చేర్చుకోవడానికి పోటీ. వాట్ ఏ బ్లడీ ఐరనీ! వాట్ ఏ బ్లడీ ఐరనీ! బస్సులో వెళ్లే స్తోమత కూడా లేకుండా ఒట్టి కాళ్లతో 10 కిలోమీటర్లు నడిచి స్కూలుకు వెళ్లే పిల్లలు ఈ రోజుకి మన దేశంలో ఉన్నారు లేదని చెప్పేది నిజమేగా. గవర్నమెంట్ పెట్టే మధ్యాహ్నం భోజనాన్ని నమ్ముకొని చదివే పిల్లలు ఇంకా ఉన్నారు. అంతెందుకు, గవర్నమెంట్ ఇచ్చే స్కూల్ యూనిఫామ్ని వేసుకుని సంక్రాంతి, దీపావళి జరుపుకునే పిల్లలు ఉన్నారు. వాళ్ళెవరు చదువుకోలేదా సార్? వాళ్ళెవరు సాధించలేదా? అయితే మన వీళ్ళేంటి సార్? మీకు ఒక్క విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. చదువుని వ్యాపారం చేయకండి సార్. డోంట్ డూ దిస్. దయచేసి చదువుని వ్యాపారం చేయకండి. Hey, are you interested in mass studies? Yeah, why not? Some wrong number. Speak up. You see, actually, it's a waste of time. Even if I talk to her, she'll just keep on calling me. One sec. Chep Maya. ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు? ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ వర్క్ లో ఉన్నాను. జస్ట్ సెకండ్. ఏంటిలా సడన్ గా వచ్చావు? వచ్చి కూర్చో. ఫ్రెండే. నేను నీకు టైం వేస్టా? ఇప్పుడు ఎందుకు సడన్ గా వచ్చావు? ఏ నీకు చెప్పే రావాలా? అలా కాదు మాయా, మా అంకుల్ ఇక్కడే ఉన్నారు. మన అంకుల్ ఇక్కడ ఉన్నారా? హే, సీ యు లేటర్, బై. నా వెనకాల రాకు. కాదు మాయా, స్టడీస్ గురించి నీ డిస్కస్ కథలన్నీ చేస్తాను. ఆ చెప్పు ముక్తో చెప్పు. డోంట్ ఫాలో మీ.